నిన్న మొన్నటి దాకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ గురించి మనం ఎక్కువ వీడియోలు చేసాం, ఎక్కువగా మాట్లాడుకున్నాం అన్నమాట. కానీ ఆ సినిమా సాధించిన ఘన విజయం, రామ్ చరణ్ నటించిన నటన, అతని నట విశ్వరూపం అనేది ఆ సినిమాలో ఎంత బాగుందో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ రామ్ చరణ్కి పెద్ద సినిమాలో మాత్రం నటన పరంగా అయితే మాత్రం చాలా మంచి గుర్తింపు అనేది వచ్చిందనమాట. ఎందుకంటే అతను నటన గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎన్నో సినిమాలలో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతని నటన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో పెద్ద సినిమాలో మాత్రం ఓ లెవెల్లో నటించాడని చెప్పుకోవచ్చు అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర ఈ సినిమా రిలీజ్ డేటు అంటే అక్టోబర్ 16వ తారీఖునని ఇంతకుముందు మన ఛానల్లో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ట్రెండింగ్ వార్త అనేది నడుస్తుందండి. ఆ ట్రెండింగ్ వార్త ఏంటనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా. అలాగే ఎవరన్నా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. చాలా మంది మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలిపి ఒక లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా సంక్రాంతి కానుకకు విడుదలయ్యి ఘన విజయం సాధించిందనమాట. జనవరి 12వ తారీఖున ఈ సినిమా విడుదలయ్యి ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు అనమాట. ఆ మధ్యకాలంలో ఈ సినిమా రిలీజ్ కాకముందు, రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేలోపు ఈ సినిమా పైన ఎంత విష ప్రచారం చేయాలో అంతకు మించి చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఏం మాట్లాడుకుంటున్నారంటే, విశ్వంబర సినిమా పూర్తయి దాదాపు ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు అవుతుంది కదా. మరి 2 సంవత్సరాల బట్టి ఈ సినిమా విడుదలవ్వలేదు కాబట్టి చాలామంది ఈ సినిమాని మర్చిపోయారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారన్నమాట. సరే, ఎంతమంది మాట్లాడుకుంటున్నారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే, విశ్వంబర సినిమా పైన కూడా చాలామంది దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఈ మధ్యకాలంలో మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ ఏం మాట్లాడుకుంటున్నారంటే, అంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా జైలర్ 2, మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర. మరి ఈ సినిమా, ఈ 2 సినిమాలకి క్లాస్ అంటే పోటీలో ఎవరు గెలుస్తారు అని చెప్పి చాలామంది మాట్లాడారు. అసలు నాకు తెలియగలుగుతున్నా ఇదంతా పెద్ద కామెడీగా అనిపిస్తుంది. ఈ సినిమా ఏది బాగుంటే దానికే కలెక్షన్లు ఎక్కువ వస్తాయి, అయ్యే ఎక్కువ రోజులు ఆడవచ్చు. అంతేగాని ఇక్కడ సూపర్ స్టార్ సినిమా, లేకపోతే మెగాస్టార్ సినిమా, లేకపోతే చిన్న హీరో సినిమా, పెద్ద హీరో సినిమా అనేది మాట్లాడుకోవడం కూడా నాకు తెలిసినంత వరకు అయితే ఇది వేస్ట్ టాపిక్ ఏమన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అంతకుముందు జైలర్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఆ కథలో దమ్ముంది, తీసే విధానంలో చాలా చక్కగా తీసిండు, సినిమా బాగా ఆడింది. ఒకవేళ ఈ సినిమా కూడా జైలర్ 2 సినిమా కూడా అలాగే ఉందనుకోండి, మంచిగా ఆడే అవకాశాలు అనేది ఉండొచ్చు. ఇప్పుడు రజనీకాంత్ నటించిన రోబో సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు కూడా తుడిచేసింది అనమాట, కొత్త రికార్డులు సృష్టించింది. మరి అదే కథాంశంతోనే మళ్ళీ రోబో 2 సినిమా తీసిన తర్వాత ఆ సినిమా అనేది అంత పెద్దగా నచ్చలేదు. ఆ హీరో అతనే, డైరెక్టర్ శంకరే, కానీ సినిమా మాత్రం యావరేజ్గా ఆడింది అనమాట. రోబో సినిమా ఉన్నంత ఇదిగా రోబో 2 సినిమా లేదు. అంటే అలాగని చెప్పి జైలర్ 2 సినిమా అంత ఇదిగా ఉండదని నేను అంటలేదు. కానీ ఒకవేళ సినిమాలో కథ అనేది మంచిగా ఉన్నట్లయితే, కథే కాదు డైరెక్షను, సినిమా తీసే విధానం మంచిగా ఉన్నట్లయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కలెక్షన్లు కూడా బాగా వచ్చే అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. మరి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా కూడా ఒకవేళ సినిమా అనేది తీసే విధానం, కథ అనేది మంచిగా ఉన్నట్లయితే, ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఉన్నట్లయితే, ఆకట్టుకునే విధంగా ఉన్నట్లయితే, ఆ గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, సినిమా కథ కావచ్చు, తీసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నచ్చినట్లయితే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ టాపిక్ ఎవరి సినిమా రేసులో ఎవరి సినిమా గెలిచిద్ది, ఎవరి సినిమా ఓడిపోయింది, ఎవరి సినిమా సూపర్ హిట్ అయింది,
ఎవరి సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి మాట్లాడుకోవటం కూడా ఈ టాపిక్ అనేది వేస్ట్ టాపిక్గా నాకు అనిపిస్తుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.